హాయ్ ఫ్రెండ్స్, బోధిధర్మ తెలుగులో సెవెంత్ సెన్స్గా విడుదలైన తమిళ చిత్రం చూసిన వారికి ఈ పేరు సుపరిచితమే. అయితే ఈ సినిమాలో ఆయన గురించి చెప్పిన అన్ని విషయాలు నిజం కాదు, వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం. మిగతావన్నీ సినిమా కథకు అనుగుణంగా మార్చుకున్నవే. అయితే బోధిధర్మ చరిత్ర ఈ సినిమాలో చూపించిన పాత్ర కంటే చాలా గొప్పది. ఇండియాలో పుట్టి చైనా ప్రజల ఇష్టదైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేశారు. అయితే బోధిధర్మ గురించి ఇప్పటికే ఎన్నో రకాల కథలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆయన గురించి పూర్తిగా ఉన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బోధిధర్మ ఎక్కడ జన్మించారు, ఆయన తెలుగువారా లేక తమిళ భాషస్థుల అనే విషయానికి వస్తే, బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఆయన తమిళనాడులో కంచిపురంను పాలిస్తున్న రాజు స్కందవర్మ మూడో కుమారుడి సంతానం. ఇక ఆనాటి పల్లవ సామ్రాజ్యానికి మూడో తెలుగు చక్రవర్తిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక ఆయన ఏ భాషస్థులు అనే విషయానికి వస్తే దీనిపై భిన్న వాదనలు ఉన్నాయి. కంచిపురంలో జన్మించడం వల్ల ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారని తమిళ ప్రజలు పేర్కొంటున్నారు. ఇక అంతేకాక బోధిధర్మను ఆరాధించే వాళ్ళు కూడా తమిళనాడులో ఎక్కువగానే ఉన్నారు. ఇక బోధిధర్మ ఇండియాలోనే జన్మించిన గురువు ఆజ్ఞల ప్రకారం చైనాకు వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇక బోధిధర్మ తెలుగువారేనని స్పష్టం చేసిన కొన్ని ఆధారాల గురించి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఇక ధర్మవర్మ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆయనను బోధిధర్మగా మార్చింది. అదేమిటంటే, బోధిధర్మ నీలిరంగు కళ్ళతో ఎంతో అందంగా గంభీరంగా కనిపించేవాడు. ఆయన మంచి బుద్ధిశాలి కూడా. అయితే ఓ రోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ కోటకు వస్తాడు. ధర్మవర్మ కోసం అక్కడ ఓ లేఖను వదిలి వెళ్తాడు. ఇక అందులో జననానికి ముందు నీవెవరు, జన్మించిన తర్వాత నీవెవరు అని రాసి ఉంటుంది. ఆయన అలా ఎందుకు రాశాడో ధర్మవర్మకు అసలు అర్థం కాదు. ఇక దాని సమాధానం కోసం నిద్రలేని రాత్రులు గడుపుతాడు. దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రజ్ఞతార ఆశ్రమానికి వెళ్తాడు ధర్మవర్మ. ఇక అలా ప్రజ్ఞతారను కలిసిన బోధిధర్మకు సమాధానం లభించదు. నీకు నువ్వే దీని సమాధానం తెలుసుకోవాల్సి ఉంటుందని ప్రజ్ఞతార చెప్తారు. ఇక బంధాలకు, సుఖాలకు, అధికారాలకు లోనై ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదని, అందుకు నీవు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని ప్రజ్ఞతార చెప్తారు. ఇక దీంతో ధర్మవర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానని చెప్తాడు. ఇక బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యుడిగా చేరుతాడు ధర్మవర్మ. ఇక తన గురువు ధర్మవర్మ అనే పేరును బోధిధర్మగా మారుస్తాడు. ఇక ఆ సమయంలో ఆయన గురువు బోధిధర్మలో కొన్ని లోటుపాట్లు గమనిస్తాడు. అదేంటంటే, బోధిధర్మలో మానసిక స్థైర్యం ఉన్న శారీరక శక్తి చాలా తక్కువగా ఉందని అతని గురువు గమనిస్తాడు. ఇక ఆ సందర్భంగా కొన్నాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని సూచిస్తాడు. ఇక దీంతో బోధిధర్మ దేశమంతా తిరిగి యోగాతో పాటు పలు మర్మ విద్యలు నేర్చుకుంటాడు. ఇక 4 ఏళ్ల తర్వాత శారీరక, మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరుకుంటాడు బోధిధర్మ. ఇక అలా చేరుకున్న బోధిధర్మకు తన గురువు బోధిధర్మ జన్మరహస్యం చెప్తాడు. ఇక నువ్వు సాధారణ సన్యాసివి కాదని, నీ పుట్టుకకు ఓ కారణం ఉందని, నువ్వు మరో బుద్ధుడిగా బౌద్ధ మతాన్ని, దాని ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలని గురువు పేర్కొంటాడు. ఇక అందుకోసం చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధిహీనులుగా మారడం గురువు ప్రజ్ఞతారను కలిచివేస్తుంది. ఇక అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు 2వ బుద్ధుడిగా వెళ్లాలని బోధిధర్మకు ఆదేశాలిస్తాడు. ఇక అక్కడ అడుగు పెట్టడానికి ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాష, అక్కడి సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని బోధిధర్మకు వివరిస్తాడు. ఇక అలా గురువు ఆదేశాల మేరకు బోధిధర్మ 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలపై పట్టు సాధిస్తాడు. ఇక 67 ఏళ్ల వయసులో సముద్ర మార్గంలో చైనాకు బయలుదేరతాడు. ఇక అలా లియాంగ్ అనే రాజ్యానికి చేరుకున్న బోధిధర్మకు అక్కడి రాజు వు ఆహ్వానం పలికాడు. ఇక బోధిధర్మ చైనాలో అడుగుపెట్టడానికి కారణం తెలుసుకున్న రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను తీర్చుకోవాలని భావించాడు. ఇక అదేంటంటే, తను ఎన్నో దాన ధర్మాలు చేస్తానని, బౌద్ధ సన్యాసులను పోషిస్తానని తెలుపుతాడు. ఇక ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తను స్వర్గానికి వెళ్తాడా లేక నరకానికి వెళ్తాడా అని అడగ్గా
ఆ రాజు అడిగిన ప్రశ్నకు బోధిధర్మ సమాధానమిస్తూ, నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావని, నీవు ధనం ద్వారా పుణ్యాన్ని కొంటున్నావే తప్ప మనసుతో దానం చేయడం లేదని, ఇక స్వర్గానికి వెళ్లాలనే స్వార్థంతో నీకు నువ్వే పుణ్యాత్ముడిగా భావిస్తున్నావని తెలుపుతాడు. ఇక ఇలాంటి వారు తప్పకుండా నరకానికే వెళ్తారని బోధిధర్మ తెలుపుతాడు. ఇక ఆ సమాధానం వినగానే రాజుకు కోపం వచ్చి వెంటనే అతని కోటను వదిలి వెళ్లాలని రాజు ఆదేశిస్తాడు. దీంతో బోధిధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనాకు చేరుకుంటాడు. ఇక బోధిధర్మను అక్కడి ప్రజలు బౌద్ధ గురువుగా కాకుండా భారతీయుడిగానే చూసేవారు. భారతీయులు ఆహారాన్ని చాప్ స్టిక్స్ తో కాకుండా చేతులతో తింటారని, మలాన్ని కూడా చేతులతోనే శుభ్రం చేసుకుంటారని, భారతీయులు శుభ్రంగా ఉండరంటూ ఎవరు బోధిధర్మకు ఆశ్రయం ఇచ్చేవారు కాదు. దీంతో ఆయన షావలిన్ అనే ప్రాంతంలోని ఓ గృహంలో ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అలా 9 ఏళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా బోధిధర్మ పూర్తిగా ధ్యానంలోనే ఉంటారు. ఇక ఈ విషయం తెలిసి దాజుల్యూక్ అనే సన్యాసి బోధిధర్మ వద్ద శిష్యుడిగా చేరేందుకు ఆసక్తి చూపుతాడు. ఇక కఠోర ధ్యానంలో ఉన్న బోధిధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు. దీంతో ల్యూక్ అతనితోనే గడుపుతాడు. అక్కడి వాతావరణం -డిగ్రీలకు పడిపోయినా సరే బోధిధర్మ వద్దే కూర్చొని ఎదురు చూసేవాడు. ఇక చివరికి ఓ రోజు తన కత్తితో చేతిని నరికేసుకుంటాడు ల్యూక్. ఇక ఆ రక్తం బోధిధర్మపై పడడంతో బోధిధర్మ కళ్ళు తెరిచి చూస్తాడు. ఇక అనంతరం ల్యూక్ ను తన శిష్యుడిగా చేర్చుకొని అతని పేరును షెన్గ్యాంగ్ గా మారుస్తాడు. ఇక 9 ఏళ్ల ధ్యానంలో ఉన్న బోధిధర్మను ప్రజలు బుద్ధుడి మరో అవతారంగా భావిస్తారు. ఇక ఈ విషయం చైనా మొత్తం పాకుతుంది. ఇక అక్కడి నుంచి జపాన్, కొరియా తదితర దేశాలకు కూడా బోధిధర్మ బోధనలు విస్తరించాయి. ఇక దీంతో ఆయనను ఆసియాలోని ఇండియా తప్ప అన్ని దేశాల నుంచి శిష్యరికానికి వెళ్లేవారు. ఇక వాళ్లకు బోధిధర్మ తను భారతదేశంలో నేర్చుకున్న యోగా తదితర మర్మ కళలను మేళవించి కుంఫును నేర్పించారు. ఇక చైనాకు కుంఫును నేర్పించింది బోధిధర్మ అని చాలా మంది అనుకుంటారు, కానీ అది అవాస్తవం. ఇక బోధిధర్మ నేర్పించిన విద్యను షావలిన్ కుంఫు అని అంటారు. ఇది కుంఫు కంటే మెరుగైనది, కష్టమైనది కూడా. భారతీయ యుద్ధ కళలను మేళవించి ఈ కుంఫుని రూపొందించారు. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. అంతేకాక బోధిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. ఇక బోధిధర్మ బోధనలు చేస్తూ బోధిధర్మ చైనా ప్రజలకు దైవంగా మారారు. ఇక 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు. ఇక ఈ సందర్భంగా భారతదేశంలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మాలతో మెలవించి చాన్ బుద్ధిజంను సృష్టించారు. ఇక చైనాలో బోధిధర్మను దాము అని, జపాన్లో ధర్మ అని పిలిచేవారు. ఇక బోధిధర్మ తర్వాత ఆయన శిష్యుడు షెన్గ్యాంగ్ 29వ బౌద్ధ ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇక గురువుకు ఇచ్చిన మాట ప్రకారం చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాపించేసిన బోధిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ విషయాన్ని తన శిష్యులకు తెలిపి షెన్గ్యాంగ్ ను తమ గురువుగా స్వీకరించాలని ఆదేశించాడు. అయితే బోధిధర్మ తమని విడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోధిధర్మను చంపేశాడని, బోధిధర్మ భౌతిక కాయాన్ని ఓ పర్వతంపై సమాధి చేశారని చెప్తారు. అయితే అది అసత్యమని, బోధిధర్మ 170 ఏళ్ల వయసులో చనిపోయారనే వాదన ఉంది. ఇక చైనా ప్రజలు బోధిధర్మ చనిపోయారంటే అస్సలు నమ్మరు. ఎందుకంటే ఇందుకు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బోధిధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో ఓ సైనికుడికి చైనా సరిహద్దుల్లో బోధిధర్మ ఓ బూటును చేతితో పట్టుకొని నడుస్తూ కనిపించారట. ఇక అప్పుడు ఆ సైనికుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తే నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నానని చెప్పాడట. త్వరలో మీ రాజు చనిపోతాడని బోధిధర్మ అతనికి తెలిపాడట. ఇక బోధిధర్మ బ్రతికే ఉన్నాడని చెప్తే నువ్వు కష్టాల్లో పడతావని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడట బోధిధర్మ. అయితే ఆ సైనికుడు బోధిధర్మ బ్రతికే ఉన్నాడని, తాను తనని చూశానని రాజుకు చెప్పగా అసత్యం చెప్తున్నావంటూ రాజు అతన్ని జైల్లో బంధించాడట. ఇక బోధిధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ కేవలం ఒక్క బూటు మాత్రమే లభ్యమైందని, దీంతో ఆ రాజు బోధిధర్మ బ్రతికే ఉన్నాడని భావించాడు. ఇక కొద్ది రోజుల తర్వాత రాజు కూడా చనిపోయాడు. ఇక అప్పటి నుంచి చైనా ప్రజలు బోధిధర్మకు మరణం లేదని, ఆయన బ్రతికే ఉండి ఉంటారని నమ్ముతున్నారు. ఇక ఈ నేపథ్యంలో బోధిధర్మ నిజంగా బ్రతికే ఉన్నారా లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం మనం తాగుతున్న టీ బోధిధర్మ కనుపాప
కనుపాపల నుంచి పుట్టిందే అని ఓ కథ ప్రచారంలో ఉంది. బోధిధర్మ ఓ రోజు ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నారట. మళ్ళీ అలా జరగకుండా ఆయన తన కనుపాపలను తొలగించుకున్నారని, అవి నేలపై పడి టీ మొక్కలుగా మొలిచాయని చెప్తుంటారు. ఇక అప్పటి నుంచి బౌద్ధులు నిద్రలోకి జారుకోకుండా ఆ మొక్క ఆకులతో టీ తయారు చేసుకునేవారని, అప్పట్లో వాటిని ఛాయ్ అనేవారని ప్రచారంలో ఉంది. అయితే అది వాస్తవం కాదని పరిశోధకులు వెల్లడించారు. ఇక బోధిధర్మ కాలంలో ఈ ఆకులను ఔషధాల తయారీకి ఉపయోగించేవారని పలువురు తెలుపుతున్నారు. ఇక అవే కాలక్రమేణా తేయాకులుగా చెలామణిలోకి వచ్చాయని సమాచారం. ఇక బోధిధర్మ తెలుగు వ్యక్త కాదా అనే విషయంపై కూడా చాలా వాదనలు ఉన్నాయి. అయితే 1959లో తెలుగు భాషా సమితి ప్రచురించిన విజయ సర్వస్వములో పల్లవులు తెలుగువారని చెప్తూ అనేక ఆధారాలు చూపించారు. ఇక ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అనే గ్రంథంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ఏది ఏమైనా మన దేశానికి చెందిన వ్యక్తికి పరాయి దేశంలో అంత గొప్ప ఖ్యాతి లభించడం నిజంగా చాలా గర్వకారణమని చెప్పాలి. ఇక బోధిధర్మ ఏ రాష్ట్రానికి చెందిన వాడని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.